హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ 11వ తారీఖున ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మన పోటీ పరీక్షల రీత్యా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక పథకం గురించి తెలుసుకుందాం. ఆటో డ్రైవర్లకు దసరా కానుక అంటే వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటో మిత్ర పథకం అంటారు. అయితే వారి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తున్నట్టు అనంతపురంలో జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభలో సూపర్ హిట్ నేడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మనకు పెట్టిన మేనిఫెస్టోలోని సూపర్ 6 అనే పథకాలు అమలు చేశాము, సూపర్ హిట్ కొట్టింది అని చెప్పి సభలో చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనంతపురం సభలోని సూపర్ హిట్ సభలోని ప్రకటించడం జరిగింది. వాహన మిత్రాల పథకాన్ని గుర్తుపెట్టుకోండి. అందులో 15,000 రూపాయలు ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి ఖాతాలో అకౌంట్లో పడతాయని చెప్పడం జరిగింది. ఇది మన ఫస్ట్ టాపిక్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాహన మిత్ర పథకము. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని చెప్పి మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి అని చెప్పి, అయితే ఈ మన పొరుగు దేశమైనటువంటి నేపాల్లో ప్రభుత్వాన్ని ఎట్లా అయితే కూలదోశారో అక్కడ రాజ్యాంగ పరిస్థితులు అంటే నేపాల్లో అవినీతి కూరుకుపోవడం వలన అదేవిధంగా సామాజిక అంటే అవినీతి బాగా పెరిగిపోయిందనమాట. అందువల్ల అక్కడ చాలా హింసాత్మకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఏదైతే సోషల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, సామాజిక మాధ్యమాలను ఒక 26 వాటిని ఫేస్బుక్, ఇన్స్టా ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని బ్యాన్ చేస్తూ ప్రభుత్వం తీసింది. వాటిని తర్వాత ఉద్రిక్తత నెలకొన్న కారణంలో తీసివేసినప్పటికీ కూడాను అయితే ఉద్రిక్తత అన్నది అవ్వలేదు. ప్రభుత్వంలో హోంమంత్రి అదేవిధంగా ప్రధానమంత్రి వీళ్ళందరూ కూడా అక్కడ నేపాల్ ప్రభుత్వం అన్నది మొత్తం పడిపోయిందనమాట. ఓకేనా. సో దాన్ని ఉద్దేశించి పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాము. మన రాజ్యాంగాన్ని మన రాజ్యాంగకర్తలు ఎంతో ముందు చూపుతో రచించారు, దానికి నేను గర్విస్తున్నాను అని చెప్పి మన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి అదేవిధంగా గవర్నర్ల యొక్క గడువు వివాదంపై విచారణ సందర్భంగా సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు వ్యాఖ్యానించడం జరిగింది. బిల్లుల ఆమోదంలో బిల్లులు ఏదైతే ఉంటాయో, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆమోదించే దాంట్లో రాష్ట్రపతి గవర్నర్ల గడువు వివాదంపై విచారణ సందర్భంలో వ్యాఖ్య చేయడం జరిగింది. అదేవిధంగా 1970 తర్వాత 20 ఉదాంతాల్లోనే బిల్లులు ఆమోదం చేయడంలో జాప్యం అయినట్టు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా పొరుగు దేశాలు నేపాల్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలలో రాజకీయ సంక్షోభాలను చూడండి చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి మన బిఆర్ గవాయ్ గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పంపించే బిల్లుల్లో 90% బిల్లులు నెలలోపే ఆమోదం అయినట్టు, రాష్ట్ర ప్రభుత్వాలు పంపించినటువంటి బిల్లులు 90% బిల్లులు నెలలోపే ఆమోదం అయినట్లు తుషార్ మెహతా అంటే ఇతను సోలిసిటర్ జనరల్ అన్నమాట. పేరు గుర్తుపెట్టుకోండి, సోలిసిటర్ జనరల్ మనకు తుషార్ మెహతా గారు విధులు నిర్వహిస్తున్నారు. ఇతను 90% బిల్లులు నెలలోపే ఆమోదం పొందినట్టు చెప్పడం జరిగింది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సాంకేతికతో అడవి ఏనుగులకు చెక్. సాంకేతికత ఉపయోగించి అడవిలో ఉన్నటువంటి ఏనుగులకు చెక్కు అంటే కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ఏనుగులు బెడద చాలా ఉందండి. సో అందులో గురించి సాంకేతికతను ఉపయోగించి అడవుల్లో ఏనుగులకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గజరాజులకు రేడియో కాలర్ అన్నమాట. ఏదైతే రేడియో కాలర్ అనే పరికరం ఏర్పాటు చేసి మనకు ఏనుగుల యొక్క రక్షణ కోసం అంటే పంటలు పండించినప్పుడు వాటి యొక్క దాడి నుండి రక్షించుకోవడం కోసం ఈ ప్రయోగాలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని ఈ ఏదైతే రేడియో కాలర్ ప్రయోగం విజయవంతం జరిగిందన్నమాట. పశ్చిమ బెంగాల్లోని విజయవంతమైంది. అదేవిధంగా కుంకి ఏనుగుల ద్వారా అడవి ఏనుగులను
నివారించే విధానము రాష్ట్రంలో చిత్తూరు జిల్లా, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు పలమనేరు మండలము ముసలిమడుగు శిబిరంలోని 6 కుంకీలతో అడవి ఏనుగులు పంటల మీద పడకుండా ఉండేందుకు ఈ ప్రయోగం చేస్తున్నారని చెప్పి మనకు రావడం జరిగింది. రేడియో కాలర్ పరికరము అడవి ఏనుగులను చెక్కు పెట్టడం కోసం ఇది ప్రయోగిస్తున్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మొదటి దీన్ని ప్రయోగించడం జరిగింది. సో ఇదండి సాంకేతికలో అడవి ఏనుగుల చెక్ అని చెప్పి వచ్చింది. నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల గవర్నర్ల భేటీ. ఓకే, తెలుగు రాష్ట్రాలు మనకు 2 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు భేటీ అయ్యారు. ఎందు గురించి అంటే 15వ రాష్ట్రపతిగా మనకు రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు కదా, అతనికి మర్యాదపూర్వకంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం కోసం అయితే వారి యొక్క పేర్లు గుర్తుపెట్టుకోండి పోటీ పరీక్షల దృష్ట్యా కాబట్టి. అయితే జస్టిస్ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అదేవిధంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా విధులు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి టాపిక్ అండి. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ గురించి 2025. అయితే మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఈ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ అన్నది దక్షిణ కొరియాతో జరిగింది. అయితే దక్షిణ కొరియా విజయం సాధించడం జరిగింది. మనకు కాంస్యం మాత్రమే దక్కింది, గుర్తుపెట్టుకోండి. దక్షిణ కొరియాకి గోల్డ్ మెడల్ దక్కింది. ఓకేనా. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2025 విజేత దక్షిణ కొరియా. ఎవరిపై అంటే మన భారతదేశంపై గెలిచింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ త్వరలో మన దేశానికి BYD అనే కంపెనీ సంస్థ అన్నమాట ఇది. ఇక్కడే కార్ల ఉత్పత్తికి పరిశీలన చేస్తున్నారు. అంటే మన దేశానికే కార్ల ఉత్పత్తి కోసము పరిశీలన అన్నది జరుగుతుంది. విద్యుత్తుతో కార్ల విభాగమైనటువంటి అమెరికాకు చెందిన టెస్లాను సవాల్ చేస్తూ ఎలాన్ మస్క్ కంపెనీ అన్నమాట, అమెరికాలోని ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ ఇది. టెస్లాను సవాల్ చేస్తూ చైనా సంస్థ అన్నమాట BYD అన్నది మన త్వరలోనే మన యొక్క భారతదేశానికి వచ్చి మన కార్లు ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇది అప్కమింగ్లో రావచ్చు. ఓకేనా. త్వరలో మన దేశానికి BYD అనే సంస్థ చైనాకి సంబంధించింది మన దేశంలో రాబోతుంది. నెక్స్ట్ ఎకనామిక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. 6.5% కాదు 6.9% అని చెప్పి మనకు వృద్ధి రేటుపై ఒక రేటింగ్ సంస్థ చెప్పడం జరిగింది. 2025-26పై భారత వృద్ధి రేటు అంచనాలు పెంచిందనమాట. భారత వృద్ధి రేటు పెంచింది పిచ్ అనే రేటింగ్, అమెరికా రేటింగ్ సంస్థ. పిచ్ అనేది అమెరికా రేటింగ్ సంస్థ అన్నమాట ఇది. అయితే ఈ ఏడాదికి అంటే ఈ సంవత్సరంలో భారత వృద్ధి రేటును పెంచిన తొలి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఇదే, పిచ్ అన్నది. ఇక్కడ మీరు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే పిచ్ యొక్క రేటింగ్ ఎంత ఇచ్చింది? 6.9%. దీని ప్రకారం 6.9% మనకు భారతదేశం యొక్క వృద్ధి రేటు 2025-26పై ఉంటుందని చెప్పి పిచ్ అనే సంస్థ, అమెరికా రేటింగ్ సంస్థ చెప్పడం జరిగింది. ఓకే. ఈ ఏడాది భారత వృద్ధి రేటు పెంచిన తొలి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ కూడా ఇదే అని చెప్పి మనకు వార్తల్లో వచ్చిందనమాట. సో ఇది ఎకనామిక్స్కి సంబంధించినటువంటి అంశము. ఓకేనండి. ఇదండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల దృష్ట్యా మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఎడిటోరియల్ పేజీ, అదేవిధంగా ప్రతిభలోని ఇంపార్టెంట్ కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో అది మీరు ఎవరికైనా పేపర్ అవైలబుల్గా ఉన్నట్లయితే ఆ పేపర్ని ఒకసారి మీరు చదివినట్లయితే పర్యావరణ అంశాలకు సంబంధించిన కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. ఒకసారి పేపర్ను అవకాశం ఉన్న వాళ్ళు చూడండి. లేదంటే నెట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చండి. ఓకే అండి. ఇది ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా వీడియోస్ పెట్టడం జరిగింది. ఓకే. వీడియోని ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.